దీపం వెలిగించడం వల్ల ఇన్ని లాభాలా? ఏ దీపం బెస్ట్ అంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు చేసే సమయంలో తప్పనిసరిగా దీపారాధన చేసి ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటాము. ఇలా దీపం వెలిగించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే దీపారాధనలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. అయితే ఏ దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కామాక్షి దీపం. ఒక ప్లేటులో 6 తమలపాకులను పెట్టి మధ్యలో ఒక తమలపాకుపై కామాక్షి దీపం పెట్టాలి. ఇందులో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి దీపం వెలిగించాలి. ఈ దీపం పెట్టే ముందు 5 తమలపాకులపై 5 దీపాలు పెట్టి వెలిగించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. కుబేర దీపం. శుక్రవారం కుబేర లక్ష్మీ యంత్రం ముందు దీపాన్ని వెలిగించడం వల్ల కుబేర దీపం అంటారు. ఈ దీపం వెలిగించడానికి ముందు ప్రమిదలకు పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలాగే ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి పచ్చవొత్తిని తయారు చేసుకుని వెలిగించాలి. కుబేరునికి ఆకుపచ్చ అంటే ఎంతో ఇష్టం కనుక ఇలా పూజించడం వల్ల కుబేరుడి అనుగ్రహం మనపై ఉంటుంది. ఉప్పు దీపం. శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉప్పు దీపం వెలిగించడం ఎంతో మంచిది. పెద్ద పళ్ళెంలో పెద్ద ప్రమిద తీసుకుని దానిని ఉప్పు పోయాలి. దానిపై చిన్న ప్రమిద తీసుకుని పసుపు కుంకుమలతో అలంకరించాలి. దానిపైన మరొక ప్రమిద పెట్టి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. ఇలా ప్రతి శుక్రవారం చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని భావిస్తారు.